హాయ్ ఫ్రెండ్స్, మీరు 5వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారని తెలుసు. నేను నిన్న మొన్న ఇవ్వలేకపోయాను. ఎందుకంటే మన హైదరాబాద్లో జరుగుతున్న ప్రముఖమైన తెలుగువారి మీటింగ్ ఆప్తా, దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన పద్మభూషణ్ చిరంజీవి గారి స్పీచ్ అయితే సూపర్ అంటే సూపర్. తను రియల్గా మన సినిమాలో టీవీలో స్క్రీన్ మీద కనపడేదానికంటే లైవ్గా అయితే చాలా అంటే చాలా క్యూట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు. తన స్పీచ్ అయితే నిజంగా తెలుగువారే కాదు ప్రతి ఒక్కరికి మోటివేషన్, బలాన్ని ఇస్తుంది. ఎవరైతే ముందుకు సక్సెస్గా వెళ్ళాలి అనుకునే వారికి తను చాలా అంటే చాలా మనకి మంచి మంచి టిప్స్ ఇచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాదెండ్ల భాస్కర్ గారు, ఇలా పర్యాటక మంత్రి, ఇలా చాలామంది ప్రముఖులు అక్కడ ఆప్తాలో మన తెలుగు వారి కోసం మేమున్నాము అని ధైర్యాన్ని ఇచ్చారు. ఇక వారందరి గురించి చెప్తే ఈ ఎపిసోడ్ సరిపోదు. అందుకని ఇక మనం మన ఎపిసోడ్లోకి వెళ్దాం. ఆ వీడియోస్ కావాలి అనుకుంటే ఆప్తా అనే దాని మీద నేను పాటను కూడా రాశాను. మరియు కొన్ని చిన్న చిన్న వీడియోస్ని కూడా మీకోసం అప్డేట్ చేసి ఉంచాను. వీలైతే అవి చూడండి. ఇక మన అభినేత్రి 5వ ఎపిసోడ్లోకి పోదాం. నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపించింది. తను ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో తన పక్కన ఉన్న బుక్ ర్యాక్స్లో నుంచి ఒక బుక్ తీశాను. ఏంటిది, నువ్వు నావెల్స్ కూడా చదువుతావా అని అడిగాను. లేదు, అన్నీ చదవను. ఇది నాకు తెలిసిన వారు గిఫ్ట్గా ఇచ్చారు. నేను చదివాను. చాలా అంటే చాలా బాగుంది. అప్పటి నుండే నేను ఆ రచయితకు మంచి అభిమానిని అయ్యాను అని చెప్పింది. ఓహో అని నేను ఆ బుక్ని తిరగేశాను. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటి రోజుల్లో ఇలాంటి బుక్ నేను కూడా చూడలేదు. ఎక్కడో ఇంగ్లీష్ నావెల్స్లో ఉంటాయి, కానీ ఇలా తెలుగు నావెల్లో ఇమేజెస్ తోటి, అది కలర్ఫుల్ ఇమేజెస్ తోటి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది అని అనిపించింది. కొరియన్ అబ్బాయి మరియు ఇండియన్ అమ్మాయి లవ్ స్టోరీ అట. శశాంక్ పేరు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లార్డ్ శివాకి పార్వతికి కనెక్షన్ చేస్తూ చాలా డిఫరెంట్ వేలో ఆ స్టోరీ ఉండడం నాకు కూడా బాగా నచ్చింది. మెయిన్ ఆ శశాంక్ బయట చెప్పలేదు. బుక్ చదువుతూ సరే చదువుతాను, వద్దు నాకు అంత తీరిక ఎక్కడుంది, అయినా నాకు కావాలంటే నేను ఆర్డర్ అమెజాన్లో ఉంటుంది కదా, ఇది నీ దగ్గరే ఉన్న నువ్వు అని చెప్పాను. పర్లేదురా, తను నాకు బాగా కావాల్సిన వాళ్ళు, సో ఈ బుక్ తీసుకెళ్ళు, నేను మరొకటి తీసుకుంటాను అని బలవంతం చేసి ఆ బుక్ని నా కోసం స్పెషల్గా కొన్ని స్నాక్స్ చేసి బ్యాగ్లో పెట్టేసింది. హే, ఏంటి ఇవన్నీ, నేను అస్సలు తీసుకెళ్ళను, తినను కూడా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి స్నాక్స్ అలాంటివి నేను అసలు తినను, నేను డైట్లో ఉన్నాను అని చెప్పాను. వర్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా టైం లేకపోతే ఆకలి వేస్తుంది కదా, అలాంటప్పుడు తిను, నో ప్రాబ్లం కదా. నేనేమైనా డైలీ తినాలి, మా వాళ్ళతోనే చేయించాను అని చెప్పింది. అలా ఇద్దరం చాలా తనతో ఇలా మనసుకు చాలా కలిగింది భావన. తను నన్ను పదే తన కళ్ళలోకి చూడడం అలా చూడటం లేదు అని అడిగింది. ఏం లేదులే, అలా చూస్తే నేనేమో కలిగిపోతానని భయం, అంత లేదులేరా అని తను నన్ను కూడా మనసులో సంతోషపడిందని నాకు తెలుస్తుంది. వెంటనే అవును, అంత లేదు, నేనేదో సరదాగా చెప్పాను అనుకున్నాను. నేను తను ఆదిమర్చి పడుకున్నాను. పొద్దున్నే 5 గంటలకు మెలకు వచ్చింది. తను నన్ను గట్టిగా హత్తుకొని తన చేతి వేళ్లతో నా జుట్టును నిమురుతూ, ఏంటిగా అప్పుడు మెలకు వచ్చిందా, ఏం కంఫర్ట్గా లేదా ఇక్కడ అని అడిగింది. నాకు తను అంత దగ్గరగా, నేను నిద్రలోగానే నా గుండెలుగా అనుకొని అని అడిగింది. ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ అన్నానులే అంటూ తన ముఖాన్ని నా గుండెలకు బలవంతంగా ఆనిస్తూ హగ్ చేసుకున్నాను. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేక, సరే నీకోసం ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయనా అని అడిగింది. వద్దు, నేను స్నానం చేసి బయలుదేరుతాను, నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, చేసుకోవాలి. ఇక్కడ తింటాం, అలాంటి పనులు పెట్టుకున్నాను అంటే ఇక నేను మళ్ళా తిరిగి వెళ్ళలేను అని చెప్పి ఫ్రెష్ అయ్యాను. తను నన్ను గట్టిగా చాలా అంటే చాలా క్లియర్గా చెప్పింది. నేను పెట్టుకుని నువ్వు జాగ్రత్త అని చెప్పాను. తను డ్రైవ్ ఇంటి బయట దాకా వచ్చి
సరే అన్నట్లు లోపలికి తెలుస్తుంది అని తప్పదు కదా. నా డెస్టినీ ఎవరికి వారం వారి ప్లేస్లో వెళ్ళాల్సిందే, తిరిగి వారి ప్లేస్కి వెళ్ళాల్సిందే కదా. అయినా ఇద్దరం ముందే అనుకున్నాం ఉదయం అయితే ఈ సంగతి మర్చిపోవాలి అని, ఎవరికి వారు విడిపోయి నార్మల్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని. ఇద్దరం ఎంతో మెల్లగా ఎవరికి వాళ్ళని బాయ్ చెప్పుకొని నాకు మళ్ళా తిరిగి మెట్రో ఎక్కి వచ్చేసాను. నేను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు ఉన్న నర్వస్నెస్ నాకు ఇప్పుడు లేదు. మెట్రో ప్రయాణంలో నా ఆలోచనలు అదే సాగాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ సంబంధాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ప్రేమ బయట ప్రపంచం తప్పుడు పేరుతోనూ తెలుస్తుంది. నాకైతే చాలా అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని పెళ్లి ముద్దులో చేసే వ్యభిచారంతో పోలిస్తే మాది చాలా గొప్ప సంబంధం. మేమిద్దరం ఒకరికొకరు కావాలి అనుకున్నాము, కలిసాము. మనసులతో పాటు మనుషులు కూడా హ్యాపీగా ఉన్నాం. సంతోషం నిండిన హృదయంతో థ్యాంక్స్ మ్యాన్ అని మెసేజ్ చేశాను. ఎందుకు అన్నట్లు తను కొంచెం మాట పెట్టింది. నువ్వు నా మీద చూపించిన కేరింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నువ్వు నన్ను అంత బాగా చూసుకున్నావు. నాలో ఎటువంటి గుంతి లేదు. వచ్చేటప్పుడు గిల్టీగా ఉన్నట్లు, బట్ ఇప్పుడు అని మెసేజ్ పెట్టాను. తను ఏమనుకుంటుందో తెలియదు. ఏదో సరదాగా చాలా అంటే చాలా రొమాంటిక్గా టైం స్పెండ్ చేశాను. ఎందుకో ధైర్యం చేసి ఏ అమ్మాయి దగ్గరికి తన దగ్గరికి ఎందుకు నేను వచ్చాను నాకు అర్థం కాలేదు. అయినా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, సంతోషం. నేను రాకుండా ఉంటే ఇంతటి మంచి అమ్మాయితో గడిపిన క్షణం మిస్ అయ్యేవాడినేమో. నేను తను ఓన్లీ సుఖం మాత్రమే నా నుండి కోరటం లేదు. అది నాకు బాగా నచ్చింది. నాకు ఒక వెల్విషర్ లాగా ఉంది తను. నాకేదైనా సజెషన్స్ కావాలి అన్నా, ఏదైనా తనతో నేను షేర్ చేసుకోవాలన్నా తను నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ ఇచ్చింది. అంతేకాదు నన్ను ఒక చిన్న బేబీ లాగా ట్రీట్ చేసింది. ఇంతవరకు లైఫ్లో నేను మా అమ్మ దగ్గర తప్ప ఇంత కంఫర్ట్గా, నిజానికి చెప్పాలంటే అమ్మ కంటే ఎక్కువగా కంఫర్ట్గా తన దగ్గర నేను ఫీల్ అయ్యాను. తను నాకు అంత ప్యాంపర్ చేసింది. ఎందుకు అంత కేర్ తీసుకుంటుంది నాకైతే అర్థం కాలేదు. ఏమిటి తనకి అంత అభిమానం నేనంటే? తనకు అసలు అవసరం కూడా లేదు. నిజానికి తనకి ఉన్న డబ్బు కానీ, తనకి ఉన్న పరపతి కానీ, తను ఉన్న పొజిషన్ కానీ నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు తనకి. మరి ఎందుకు నన్ను చూస్ చేసుకుంది? తను ఓకే అంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏ విషయంలో తనని కూడా అడిగాను. నేను తనని ఎందుకే నన్ను అంతగా ఇష్టపడుతున్నావు అని. నా ఆలోచనలకి హద్దే లేదు. నేను దిగవలసిన ప్లేస్ కూడా వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, 5వ ఎపిసోడు అభినేత్రిలో అయిపోయింది. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది అనేది. ఇక ఫ్యూచర్లో మీకు ఏదైనా నచ్చింది అంటే అది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏ కథలు, ఎలాంటి కథలు ఇష్టమవుతాయో అది కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారు కదూ. ఇట్లు మీ అనుశ్రీ మెండు.